చాలా మంది పేషెంట్స్ ఎగ్ రిజర్వ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఐవీఎఫ్‌లో సక్సెస్ ఉండదా మేడం అని అంటారు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ యెస్ అండి. ఎగ్ రిజర్వ్ ఏఎంహెచ్ మీద డిపెండ్ అవుతుంది. కానీ అంతకన్నా ఎక్కువ మీ ఏజ్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఫీమేల్ ఏజ్ 25 ఇయర్స్ ఉంది. ఆమెకి ఏఎంహెచ్ 1.2, 1.5 ఉంది అన్నది ఒక కేస్ అయితే, ఫీమేల్ ఏజ్ 35, 40 ఇయర్స్ మధ్యలో ఉంది. ఆమెకి ఏఎంహెచ్ 1.2, 1.5 ఉన్నది డిఫరెంట్ కేస్ అండి. తక్కువ ఏజ్‌లో ఉన్న ఫీమేల్స్‌లో ఎగ్స్ తక్కువగా ఉన్న క్వాలిటీ ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్స్ అనేవి బెటర్‌గా ఉంటాయి. అది కాకుండా ఎగ్స్ ఏజ్ ఎక్కువగా ఉంది. అలాంటి వాళ్ళకి ఎగ్స్ తక్కువగా ఉన్నాయి అంటే తీసాక ఎగ్స్ కూడా క్వాలిటీ తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఎగ్ క్వాలిటీ పెరిగేదానికి ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయా? ఏమన్నా ఫుడ్ చేంజెస్ చేసుకోవాలా? ఏమైనా కొత్త ప్రోటోకాల్స్ ఉన్నాయా అంటే యెస్ అండి. ఎగ్ క్వాలిటీ పెరిగేదానికి డైట్, హెల్తీ డైట్ తీసుకోవాలి. ఎక్కువ మటికి నాన్ వెజ్ తినకుండా ఎక్కువ మటికి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్స్, సీడ్స్ అని మనకి డ్రై ఫ్రూట్ షాప్‌లో దొరుకుతాయి. ఎక్కువ మటికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సిందే ఉంటది. అదే కాకుండా మనకి మీ డాక్టర్ కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు. డీహెచ్ఏఎస్ అని సప్లిమెంట్స్ ఇస్తారు. సో, ఈ సప్లిమెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్, డీహెచ్ఏ సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటూ మరీ ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి లేటెస్ట్‌గా ఏమన్నా థెరపీస్ ఏమన్నా వచ్చాయా అంటే పీఆర్పీ థెరపీస్, స్టెమ్ సెల్ థెరపీస్ అని రీసెంట్‌గా మనకొచ్చాయండి.